హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు మటుకు మా ఇంట్లో పచ్చి పులుసు చికెన్ పకోడీ అయితే తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే పచ్చి పులుసు అయితే తయారు చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, చింతపండు రసం అయితే శుభ్రంగా పిసికేసి జల్లెడతో వడగట్టిన అనమాట నీట్గా. ఇప్పుడైతే దీంట్లోకి ఏం కావాలంటే తెల్లవాయిని మటుకు ఒకరు దంచేసిన సన్నటి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకుందాము. వేసి బాగా కలిపేద్దాము. చూడండి ఫ్రెండ్స్, అంతా మంచిగా ఉప్పు వేసుకొని మొత్తం పిసికేద్దాము. ఈ పచ్చిమిరపకాయల రసం అంతా పచ్చి పులుసులు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, పచ్చి పులుసు మటుకు ఇలా అయితే పిసికేసేయాలంతా. ఇప్పుడైతే లైట్గా పసుపు వేసి తిరుమాత వేసేసి పక్కన పెట్టేద్దాం. పచ్చి పులుసు తయారవుతుంది. ఫ్రెండ్స్, ఇంట్లో అయితే మా ఇంట్లో మటుకు ఈరోజు ఏం చేసుకోలేదు. పచ్చి పులుసు తినాలనిపించింది కాబట్టి పచ్చి పులుసు తయారు చేసుకొని చికెన్ పకోడీ అయితే తయారు చేసుకుంటున్నాము. మీరు కానీ చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఏం లేనప్పుడు మటుకు పచ్చి పులుసు ఏదైనా కారమైన వేసుకొని తినొచ్చు, బాగుంటుంది. ఫ్రెండ్స్, పచ్చి పులుసు మటుకు బాండీలు అయితే పెడతాను. ఫ్రెండ్స్, బండ్లు అయితే వేడెక్కింది. లైట్గా అయితే వేసుకోవాలి నూనె, లేకపోతే జిడ్డుగా ఉంటుంది పచ్చి పులుసు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొద్దిగా వేసుకున్నా. ఫ్రెండ్స్, తిరుమాత గింజలు వేసుకుంటున్నా. రెండు ఉట్టి మిరపకాయలు వేసుకుంటున్నా. లైట్గా అయితే పసుపు వేసుకుంటున్నా. ఫ్రెండ్స్, తిరుమత అయితే వేగింది కదా, తిరుమత వేసుకుంటున్నా. చాలా సింపుల్గా మటుకు పచ్చి పులుసు అయితే తయారు చేసుకున్నాను నేనైతే. మీరు కానీ మా పచ్చి పులుసు నచ్చితే తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ పకోడీకి అయితే మసాలా అయితే కలిపేస్తాం. రండి ఫ్రెండ్స్, చికెన్ పకోడీకి ఏమేమి కావాలో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. కేజీ చికెను, కార్న్ పౌడరు, ధనియాలు పొడి, బియ్యం పొడి, కారము, పసుపు ఫ్రెండ్స్, నిమ్మకాయ, చికెన్ 65, అల్లం పేస్టు, ఉప్పు. చికెన్ పకోడీ అయితే మసాలా అయితే కలుపుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, శుభ్రంగా అయితే కడిగేసి పక్కన పెట్టేసిన. ఉప్పు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు వేసుకుందాము. అల్లం పేస్ట్ వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పసుపు, బియ్యం పిండి, కార్న్ పౌడర్, ధనియాల పొడి, కారం పొడి. చూడండి ఫ్రెండ్స్, మసాలా వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయ అయితే పెడతానా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మసాలా అయితే కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మసాలా మటుకు గట్టిగా ఉంది కాబట్టి కొన్ని అయితే నీళ్ళు చిలకరిస్తాను నేను. ఇప్పుడైతే మంచిగా కలిపేద్దాము. కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపేస్తా. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పకోడా మసాలా అయితే మంచిగా కలిపేసిన. ఒక అర్ధగంట అయితే పక్కన పెట్టేస్తాము. మళ్ళీ పకోడా తయారు చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పకోడా అయితే తయారు చేసుకుందాం. పొయ్యి అయితే వెలిగిస్తున్నా. అడ్డలు పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, బండ్లు అయితే వేడెక్కింది. నూనె అయితే వేసుకుంటున్నా. ఫ్రెండ్స్, చికెన్ అయితే మంచిగా నానింది. పకోడా అయితే వేసుకుందాము. మంచిగా అయితే ఉడకనిద్దాం ఫ్రెండ్స్.
ఇంకా కొద్దిసేపు పెట్టేయగలుగుతాము. చూడండి ఫ్రెండ్స్, పకోడీ అయితే వేగింది. మళ్ళీ ఒకసారి అయితే ఉంచుకోవాలి డబల్ కోటింగ్. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో మటుకు పచ్చి పులుసు చికెన్ పకోడీ అయితే తయారైపోయింది. రండి ఫ్రెండ్స్, అన్నం తిందాము. చూడండి ఫ్రెండ్స్, పచ్చి టమాటా పచ్చడి అనమాట, ఇప్పుడే తయారు చేసిన. అయితే పెడతానా, నువ్వు పెడతావా? విరాట్ తినిపిస్తారా? తింటానమ్మా, బాగా కూర్చో, పాస్వర్డ్లు వేసుకొని. బాగుంది చికెన్ పకోడా. చికెన్ పకోడా మా అబ్బాయి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి. రండి ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్, పచ్చడి ఇంకా పచ్చిపులుసు చేసుకున్నాను కదా, బాగుంది. చూడండి ఫ్రెండ్స్, పచ్చడితో అయితే అయిపోయింది. పచ్చిపులుసు వేసుకుంటున్నాను. టేస్ట్ ఎలాగా చెప్తా. సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మటుకు తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.